నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఆ రాష్ట్రంలో ఎక్కడా కూడా శాంతి భద్రతలు కనపడవు. ఆ రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి అనేది ఇంచు కూడా కనబడట్లేదు గత 11 సంవత్సరాల్లో. ఆ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన ఇండస్ట్రీస్ ఏమీ లేవు. ఉన్న ఇండస్ట్రీస్ కూడా తరలి వెళ్ళిపోయినాయి. ఆ రాష్ట్రంలో అక్రమ వలసదారులందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉంటుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేకపోయినా పర్వాలేదు, అక్రమ వలసదారులకి ఇమీడియట్గా మీకు ఆధార్ కార్డు కావాలా, ఫేక్గా ఒకటి ప్రింటు, ఓటర్ ఐడీలైనా ఇస్తాము రండి అంటుంది, ముఖ్యంగా ముస్లింలకి. ఆ రాష్ట్రంలో అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువగా ఉంది. ఆ రాష్ట్రంలో ఎడ్యుకేషనల్ సిస్టమ్ పడకేసింది, హెల్త్ సిస్టమ్ పడకేసింది. హెల్త్ స్టూడెంట్స్ మీద, మెడికల్ స్టూడెంట్స్ మీదే క్యాంపస్ల్లోనే మానభంగాలు అయినా కూడా ఎక్కడా చర్యలు లేవు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2005లో పార్లమెంట్లో మా రాష్ట్రంలో అక్రమ వలసదారులు ఎక్కువైపోయారు, ఇన్ఫిల్ట్రేటర్స్ దారుణంగా మా రాష్ట్రంలోకి వచ్చారు, ఎక్కడా మీరు చర్యలు తీసుకోవట్లేదని 2005లో పార్లమెంట్లో స్పీకర్ మీద కాగితాలు వేసిన వ్యక్తి ప్రస్తుతం ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఎక్కడా కూడా చర్యలు లేవు అక్రమ వలసదారు కట్టడాలు అడ్డుకట్ట వేయటానికి. ఆ రాష్ట్రంలో ప్రతి మంత్రి వాళ్ళు నోటికొచ్చింది మాట్లాడతారు. ఎక్కడ హిందూస్ ప్రొసెషన్ జరుగుతున్నా కూడా, ముస్లింలు దాడి చేస్తున్నా కూడా వాళ్ళని ఇంకా వెనక నుంచే ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ మధ్య నేపాల్లో జరిగింది అందరికీ గుర్తుంటుంది. నేపాల్లో సివిల్ వార్ జరుగుతున్నప్పుడు భారతదేశం ఎలర్ట్గా ఉండాలి, ముఖ్యంగా అస్సాము, బీహారు, అట్లాగే వెస్ట్ బెంగాల్ బోర్డర్సు చాలా అలర్ట్గా ఉండండి అంటే, ఆ రాష్ట్రానికి, నేను చెప్తున్న రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ మన దేశంలో ఎప్పుడు ఎట్లా తిరగబడతారో అంటూ కూడా రెచ్చగొట్టే ట్వీట్లు చేసిన రాష్ట్రం. ఆ రాష్ట్రం, నేను చెప్తున్న రాష్ట్రం వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. 34 సంవత్సరాలు కమ్యూనిస్టులు, జ్యోతి బసు లాంటి వాళ్ళు ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా ఇదిగో ఇట్లా మా ప్రజల మీద అన్యాయంగా అన్నీ రుద్దుతున్నారు అంటూ చెప్పుకుంటూ వచ్చి పోరాడి ప్రస్తుతం 11 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ, ఆమె పరిస్థితి ఎట్లా ఉంది? గత కొన్ని రోజులుగా మౌనముద్రలోకి వెళ్ళిపోయింది. ఎందుకు? ఏమన్నా జరుగుతుందా? ఆమె అనుకోని సంఘటనలు ఏమన్నా వెస్ట్ బెంగాల్లో ప్రజలు ఏమన్నా ఒక నిర్ణయానికి వచ్చారా? ఈసారి మమతాకి గుడ్ బై చెప్దాం అనుకుంటున్నారా? చిన్న చిన్న ఎన్నికల ఫలితాలే అసెంబ్లీ ఎన్నికల్ని రిఫ్లెక్ట్ అవుతాయి. ఈ మధ్య జరుగుతున్న అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్లో చాలా మార్పులు కనబడుతున్నాయి. ప్రజలు నెమ్మదిగా టీఎంసీకి దూరం అవుతున్నారు. అప్పటికీ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు ఆ చిన్న చిన్న ఎన్నికలే కదా అని అభ్యర్థులు నిలబెట్టకుండా టీఎంసీ అధికార పార్టీకి మద్దతు ఇస్తున్నా కూడా టీఎంసీకి లేదా కూటమికి ఆ ఎన్నికలకు సంబంధించిన ఓటర్స్ డైరెక్ట్గా చీకొడుతున్నారు. ఒక హింట్ కనబడుతోంది వెస్ట్ బెంగాల్లో, ఖచ్చితమైన మార్పు అనేది అయితే కనబడుతోంది. ఈ మార్పు ఎలక్షన్ కమిషన్ సార్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే చాలా వరకు కూడా చాలా విషయాలు కూడా బయటకు వస్తాయి. దాదాపు 8 కోట్లున్న బీహార్లోనే 69 లక్షలంటే వెస్ట్ బెంగాల్లో రఫ్గా 1 కోటి మంది పైన ఉంటారు అంటూ కూడా ఒక కన్సల్టెంట్ సర్వే కూడా ఇచ్చింది. సో ఈ ప్రాసెస్ ఇదంతా నడుస్తూ ఉంటుంది. దీన్ని అడ్డుకట్ట వేయాలని చెప్పి బెంగాల్ టీఎంసీ పార్టీ అట్లాగే మమతా బెనర్జీ కూడా సార్ మా రాష్ట్రంలో జరగనివ్వమంటూ వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పటికీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మనం గత కొన్ని రోజుల కింద ఆగస్టులో చూసుకున్నాం, జూలైలో చూసాము. జూలైలో చాలా టీఎంసీకి స్ట్రాంగ్ పట్టున్న హోల్డ్ ఉన్న బీర్భూమ్ డిస్ట్రిక్ట్లో రైతులకు సంబంధించి ఇతిహార్ ఫార్మర్ కోఆపరేటివ్ సొసైటీ అని ఎలక్షన్స్ జరిగినాయి. ఆ ఎలక్షన్స్లో 9-0తో బీజేపీ అక్కడ గెలిచింది. ఫార్మర్ సొసైటీ అనుకుంటాం మనం, కానీ అక్కడ రెండు గమనించాలి. ఒకటి, ఎప్పుడూ కూడా అక్కడ బీజేపీకి అవకాశం ఇవ్వలేదు, ఎక్కడా కూడా బీజేపీని ఎదగనివ్వలేదు. రైతులు, ఫార్మర్ సొసైటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా 9-0తో బీజేపీని అక్కడ గెలిపించారు. ఆ తర్వాత మెడ్నీపూర్లో జరిగింది. మెడ్నీపూర్లో కూడా
లోకల్ కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్స్ జరిగినాయి. చాలా స్ట్రాంగ్ హోల్డ్ మళ్ళీ టీఎంసీకి అది. అక్కడ ఆగస్టులో జరిగినాయి. ఆగస్టు 20 తారీఖుల్లో బీజేపీ 12-0తో టీఎంసీని ఓడించింది. సో ఆ ఎలక్షన్స్ కూడా నెరేటివ్స్ అంతా కూడా మారుతున్నాయి గ్రౌండ్ లెవెల్లో. జూలైలో ఆగస్టులో జరిగిన ఈ 2 ఎన్నికల ఫలితాలు ఒక చిన్న శాంపిల్ కింద చెప్పచ్చు మనం. ఏమనుకుంటున్నారు బీజేపీ ఓటర్స్? సో ఇంకా డిఫరెంట్ సెక్టర్స్కి వద్దాం. మళ్ళీ ఇంకొక 2 ఫలితాలు కూడా వచ్చినాయి. 2 కూడా, ఒకటి అగ్రికల్చరల్ కోఆపరేటివ్కి సంబంధించింది, ఇంకోటి ఇండస్ట్రియల్ యూనియన్స్కి సంబంధించింది. అక్కడ ఎలా ఉన్నాయి ఫలితాలు? ఏమన్నా మార్పు ఉందా ఆగస్టు నెలాఖరు నుంచి సెప్టెంబర్కి? ముఖ్యంగా తకూర్పుర ఈ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీ ఈ ఓటు సౌత్ దినాజ్పూర్ కిందకు వస్తుంది. ఇది రిజల్ట్ మార్పు లేదు. బీజేపీ టీఎంసీని 4-2తో ఓడించింది. రిజల్ట్స్ ఫలితాలు. ఈ ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీ ఇదంతా జరిగింది రూరల్ ఏరియాలో ఉంటుంది, సౌత్ దినాజ్పూరు, నార్త్ బెంగాల్లో. సో ఇక్కడ మనకి చెప్తుంది ఏంటంటే ఈ 4-2 మార్జిన్ అవ్వచ్చు, కానీ 6 స్థానాల్లో డెసిషన్ మేకింగ్ ఈ ఓటర్స్ అంతా ఎవరంటే బోర్డు మెంబర్సు, పార్టిసిపెంట్స్ అంతా కూడా ఎవరంటే బీజేపీ టీఎంసీ బైపోలర్ పోటీ జరిగింది. ఎవరూ లేరు ఈ కాంటెస్టు. ఇది టీఎంసీకి స్ట్రాంగ్ హోల్డ్ 2011 నుంచి కూడా. ఇక్కడ బీజేపీ గెలవటం రూరల్ బెంగాల్లో పొటెన్షియల్ ఇన్రోడ్స్లోకి వెళ్తుందా, రూరల్ బెంగాల్లోకి రైతుల నుంచి మంచి మద్దతు లభిస్తుందా బీజేపీకి అన్నదైతే మనకు ఒక అంచనా రఫ్గా కనబడుతోంది. ఎందుకంటే రూరల్ పాలసీస్ మీద అంతా కూడా టీఎంసీ తీసుకొచ్చిన ఈ పాలసీస్ అన్నిటి మీద గ్రాడ్యువల్గా ఈ డిసాటిస్ఫాక్షన్ అనేది అయితే కనబడుతుంది ఈ ఫార్మర్ సెక్టర్లో. రూరల్లో, నాన్ బెంగాల్ ఏరియాస్లో మొత్తం అంతా కూడా ఇదొక బ్రాడర్ ట్రెండ్గా వెళ్తుంది. రూరల్ ఏరియాస్లో రైతుల్లో బీజేపీ మొట్టమొదటిసారి పాతుకుపోతుంది. సో ఈ విన్ను నార్త్ బెంగాల్లో ఒక గ్రౌండ్ గెయిన్ చేయబోతోంది బీజేపీ 2026 అసెంబ్లీ ఎలక్షన్ల ముందు అనేది మనకు అర్థమవుతుంది. ఇది ఒక స్మాల్ స్కేల్ విక్టరీ అయినా కూడా బ్రాడర్ రిప్లికేషన్లో ఇది చాలా అవసరమైంది. ఇంకా తర్వాత ఇంకొక ఎన్నికలు కూడా జరిగినాయి. సెప్టెంబర్ మొదటి వారంలో ఫలితాలు అవి కూడా వచ్చినాయి. టాటా స్టీల్ లేబర్ యూనియన్ ఓట్స్ ఇదంతా కూడా హాల్దియా రీజియన్లో ఉంటుంది. బీజేపీ ఇక్కడ ఈ యూనియన్ దీనికి సంబంధించిన దానిలో పెద్ద మార్జిన్ 128 స్థానాలు బీజేపీ గెలుచుకుంది, 62 స్థానాలు టీఎంసీ గెలుచుకుంది. ఈ హాల్దియా అనేది కూడా ఈస్ట్ మిడ్నాపూర్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. కీ ఇండస్ట్రియల్ ఏరియా సౌత్ బెంగాల్కి సంబంధించి టాటా స్టీల్ ఆపరేషన్స్ కింద కూడా చెప్పుకుంటూ ఉంటారు దీన్ని. ఇక్కడ మళ్ళీ ఈ ఇండస్ట్రియల్ ఎలక్షన్స్లో డైరెక్ట్ బైపోలారే, కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పోటీ చేయలేదు. దానికి సంబంధించిన వర్కర్స్ యూనియన్స్ అంతా కూడా టీఎంసీకి మద్దతు తెలిపినాయి. బీజేపీకి 67.4% ఓటు సాధించింది ఇక్కడ. ఇది టీఎంసీకి చాలా స్ట్రాంగ్ హోల్డ్. ఇక్కడ బీజేపీ గెలవటం చాలా క్లియర్గా తెలుస్తుంది. ఈ లేబర్ యూనియన్స్ అన్నిటి మీద కూడా వెస్ట్ బెంగాల్లో పట్టు సాధిస్తోంది బీజేపీ అనేది. ఈ విన్ కూడా కార్మికుల్లో టీఎంసీ ప్రభుత్వం మీద సేమ్ ఇందాక యాంటీ ఇన్కంబెన్సీ లేదా డిస్సాటిస్ఫాక్షను ఇదంతా కూడా కనబడుతోంది. బీజేపీయే బెటర్ పాలసీస్ తీసుకురాగలదు ఇండస్ట్రీస్కి సంబంధించి అని అక్కడ యూనియన్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా గట్టిగా నమ్ముతున్నారు. ఇది సువేందు అధికారికి సంబంధించిన రీజియను. ఆయన మ్యాజిక్ అని చెప్పచ్చు ఇంత మార్జిన్లో గెలవటం ఇదంతా కూడా. సో వెస్ట్ బెంగాలు, నార్త్ బెంగాలు రైతులు, ఫార్మర్సు, అట్లాగే ట్రేడ్ యూనియన్ వర్కర్సు వీళ్ళందరిలో కూడా గ్రౌండ్ లెవెల్లో ఒక మార్పు కనబడుతూ వస్తుంది. అందుకే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఇక్కడ జరుగుతున్న ఎన్నికల్లో అన్నిట్లో లోకల్ ఎలక్షన్స్లో బీజేపీని గెలిపించుకొని వస్తున్నారు. యూత్ చాలా యాంటీగా ఉన్నారు, చాలా క్లియర్ కట్టుకున్నారు జాబ్స్ లేవని ఎడ్యుకేషనల్ సిస్టమ్ మీద. సో ప్రజెంట్ అయితే బీజేపీకి చాలా పాజిటివ్గా ఉంది. ఒక్కటి ఎలక్షన్స్ వరకు ఈ మొమెంటం రన్ చేయగలరా? ఎందుకంటే 2021 ఎన్నికల్లో బాగా గుర్తుంటుంది. ఆ వయసులో మమతా బెనర్జీ జిమ్ చేస్తూ కాలు
ఫ్రాక్చర్ అయినట్టుగా వీల్ చైర్లో ప్రమోట్ చేసి దాన్నంతా కూడా ఒక సింపతి గెయిన్ చేసుకొని లాస్ట్ మినిట్లో ఆమె ఓటర్స్ని హైజాక్ చేసింది బెంగాలీ అస్మిత అని. ప్రస్తుతం ఆమెకైతే పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. చాలా వరకు అయితే ఎనీ సర్వే బెంగాల్లో మమత ఓడిపోతుంది అన్నదైతే చాలా క్లియర్ స్పష్టంగా చెప్తున్నాయి, ఇన్క్లూడింగ్ టీఎంసీ ఇంటర్నల్ సర్వే. సో ఇదే రన్ అవుతుంది అనుకుందాం మనం 2026 దాకా. మమతాకి బెంగాల్ ఓటర్స్ అయితే ప్రస్తుతానికి గుడ్ బై చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నది ఇప్పుడు వస్తున్న ఈ రిజల్ట్స్ ఫలితాలే నిదర్శనం. థ్యాంక్ యూ.